మీరు కూడా ఇంతేనా? ఉగాది అయిపోయినా సరే ఉగాది పచ్చడిని మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటున్నారా? మా అక్కకైతే ఈ రోజు ఉగాది పచ్చడి తినాలనే క్రేవింగ్స్ అన్నమాట. ఆ వేప చెట్టుకి వేప పువ్వు పూసేంత వరకు వీళ్ళ క్రేవింగ్స్ ఇంకా అలాగే ఉంటాయి. ఈ వేప పువ్వు పచ్చడిని స్టోరేజ్ చేసుకునే అవకాశం ఉంటే గనక ఇక మా అక్క సంవత్సరాల తరబడి ఫ్రిడ్జ్ లో ఉంచుద్ది. అయినా సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ ఉగాది పచ్చడిని ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారో చెప్పండి. నిజం చెప్పాలి అంటే క్రేవింగ్స్ మా అక్కవే, కానీ ఆ పచ్చడిని ఖాళీ చేసింది మాత్రం మేమే. నాకు ఉగాది రోజున పచ్చడి తినేసిన తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే, ఫస్ట్ ఉగాది పచ్చడిని తిన్నాక మన నోటికి కారం, పులుపు, వగరు, చేదు అలా ఫస్ట్ ఏ రుచి అయితే తగులుతుందో దాన్ని బట్టే ఆ ఇయర్ అంతా అలా ఉంటుంది అని చెప్పి విన్నాను. అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు. అది నిజం అంటారా అబద్ధం అంటారా మీలో ఎవరికైనా తెలిస్తే గనక చెప్పండి. మనము ఉగాది రోజున ఉగాది పచ్చడి ఎందుకు తింటామంటే దానిలో ఉన్న తీపి సంతోషం, పులుపు ఆశ్చర్యం, చేదు బాధ, కారం కోపం, ఉప్పు ఆసక్తి, వగరు కొత్త అనుభవాలు ఇవన్నీ మన లైఫ్ లో మిక్స్ అయి ఉంటాయి. వాటన్నిటిని సమానంగా స్వీకరించాలని చెప్పేదే ఉగాది.